నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన్ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరుగును శ్రీ మిట్టపల్లి యుగేందర్ గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి శ్రీ మిట్టపల్లి యుగేందర్ గారి, శ్రీమతి ధనలక్ష్మి గారి ముద్దుల మనవడు చిరంజీవి గార్లపాటి విశ్వదృక్కు గారి, అలాగే శ్రీమతి గార్లపాటి రమేశ్రీ గారి, శ్రీ గార్లపాటి శివసాయి గారి కుమారుడి పుట్టినరోజు శుభ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి గార్లపాటి విశ్వదృక్కు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ సహోదరి చిరంజీవి గార్లపాటి విశ్వదృక్కు గారు. అలా మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విశ్వదృక్కు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ విశ్వదృక్కు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే విశ్వదృక్కు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన మిట్టపల్లి యుగేందర్ గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, అలాగే శ్రీమతి గార్లపాటి రమేశ్రీ గారికి, శ్రీ గార్లపాటి శివసాయి గారికి, చిరంజీవి గార్లపాటి విశ్వదృక్కు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీమతి రమేశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు విశాలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేసి తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటేశ్వర మరియు విశాలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ మిట్టపల్లి యుగేందర్ గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే ముర్మురా, అలాగే పులిహోర, అలాగే రైస్, అలాగే చిక్కుడుకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.